Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. విశ్వక్సేన్ లైలా మూవీ నిన్న రిలీజ్ అవగా చాలా కాంట్రవర్సీస్ మధ్య ఏ సర్టిఫికేట్ తో రిలీజ్ అయింది ఈ ఫిల్మ్. కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా 3 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత మెకానిక్ రాకీ అనే డిజాస్టర్ చూసిన విశ్వక్సేన్ ఈసారి లేడీ గెటప్ తో సాహసం చేశాడనే చెప్పాలి. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఒక వర్గం ఆడియన్స్ ఈ సినిమాని బ్యాన్ చేస్తామంటూ రిలీజ్ అయ్యాక ఫ్లాప్ చేస్తామంటూ శబ్దం పట్టారు. అయితే వాళ్ళకి ఎలాంటి శ్రమ పడినివ్వకుండా డే 1 డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది ఈ ఫిల్మ్. అయితే విశ్వక్సేన్ పై సాఫ్ట్ కార్నర్ ఉన్న వాళ్ళు అండ్ తన ప్రీవియస్ వర్క్ నచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు ఇప్పటికీ ఉండడంతో డే 1 ఏమైనా మ్యాజిక్ జరిగిందా లేదా, లేక వీళ్ళే అనుకున్నట్టే ఫ్లాప్ చేయగలిగారా లేదా. సోషల్ మీడియాలో చాలా మంది విశ్వక్సేన్ ని రాజ్ తో కంపేర్ చేస్తున్నారు. అసలు డే 1 ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందో, వీళ్ళ ఇంపాక్ట్ ఎంతవరకు ఉందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో మూవీ డే 1 45 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా ఇందులో మెజారిటీ ఆఫ్ కలెక్షన్స్ ఏ సెంటర్స్ నుంచే ఉన్నాయి. మల్టీప్లెక్సెస్ బాగా పెరిగిపోవడంతో నైజాంలో వచ్చే కలెక్షన్స్ లో మెజారిటీ ఆఫ్ కలెక్షన్స్ హైదరాబాద్ నుంచే వస్తున్నాయి. బట్ డిస్ట్రిక్ట్స్ లో మాత్రం టై 3 హీరోల సినిమాలు పెద్దగా పర్ఫార్మ్ చేయలేకపోతున్నాయి. ఇక సీడెడ్ అండ్ ఆంధ్రాలో మరో 40 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 85 లక్షల రేంజ్ లో ఉండగా గ్రాస్ 1.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇది అనుకున్న దానికంటే చాలా బెటర్ కలెక్షన్స్. బుకింగ్స్ చూసాక తెలుగు స్టేట్స్ లో 50 లక్షలు కలెక్ట్ చేసిన చాలా గ్రేట్ అని చెప్పుకున్నాం. బట్ కాంట్రవర్సీస్ వల్ల లేక విశ్వక్సేన్ బ్రాండ్ వల్ల ఓవరాల్ గా డే 1 85 లక్షల వరకు షేర్ ని రాబట్టింది ఈ ఫిల్మ్. బట్ ఇది లాస్ట్ 5 మూవీస్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. హైప్ లేకుండా వచ్చిన రీమేక్ కోరిదేవుడా ఫిల్మ్ డే 1 90 లక్షల వరకు షేర్ ని పెట్టింది. ఈ మూవీ దానికంటే తక్కువ నెంబర్ తో ఓపెన్ అయింది. అండ్ ఇప్పుడు విశ్వక్సేన్ కెరీర్ లో తక్కువ ఓపెనింగ్స్ అందుకున్న మూవీగా చెత్త రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. ఇదే ఫిబ్రవరి అన్ సీజన్ లో 5 years బ్యాక్ రిలీజ్ అయిన హిట్ పార్ట్ 1 డే 1 1,30 లక్షల పైన షేర్ ని కలెక్ట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత ఆ మార్క్ ని దాటాలి తప్ప విశ్వక్సేన్ సినిమాలు డ్రాప్ అయ్యాయి. దాస్ కా ధమ్కీ గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి డే 1 3 కోట్ల షేర్ పెట్టిన సినిమాలో ఉన్న విశ్వక్సేన్ 1 crore కూడా దాటలేకపోయాడంటే కారణం సినిమాని బ్యాన్ చేస్తానన్న వాళ్ళు లేక సినిమాకు వచ్చిన టాకో కాదు. విశ్వక్సేన్ స్టోరీ ఆఫ్ సెలక్షన్. విశ్వక్సేన్ తన కెరీర్ కి హెల్ప్ అవని చాలా సినిమాలు చేశాడని లాస్ట్ వీడియోస్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం. పాగల్, ఓరిదేవుడా, దాస్ కా ధమ్కీ అండ్ మెకానిక్ రాకీ వంటి సినిమాలు హిట్ అయినా కూడా యాక్టర్ గా విశ్వక్సేన్ కి పేరు తీసుకురావు అండ్ మార్కెట్ లో కూడా ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. అండ్ లైలా విషయంలో కూడా సేమ్ సీన్. అండ్ మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే విశ్వక్సేన్ సినిమా వస్తుందంటే ఒక్క సాంగ్ అయిన మూవీలో హిట్ అవుతుంది. బట్ ఈసారి మూవీలో ఒక్క సాంగ్ కూడా క్లిక్ అవ్వకపోవడం మూవీకి మైనస్ గా చెప్పొచ్చు. ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ క్లియర్ గా కనిపించింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో 10 లక్షలు, ఓవర్సీస్ లో 25 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 1.9 కోట్ల రేంజ్ లో ఉండగా షేర్ కోటి మార్క్ అయితే టచ్ చేసింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 8 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ హిట్ గా చెప్పొచ్చు. ఇక చాలా మంది విశ్వక్సేన్ ని రాజ్ తో కంపేర్ చేస్తున్నారు. బట్ రాజ్ కెరీర్ లో ఫస్ట్ 3 మూవీస్ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అండ్ తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఇడో రకం ఆడో రకం వంటి సినిమాలు సూపర్ హిట్ కూడా అయ్యాయి. బట్ విశ్వక్సేన్ కెరీర్ లో ప్రాపర్ సూపర్ హిట్ గానీ బ్లాక్ బస్టర్ గానీ ఇప్పటివరకు ఒక్కటి కూడా పడనే లేదు. కరోనా రాకపోతే హిట్ 1 మూవీ బ్లాక్ బస్టర్ అయి ఉండేదేమో. ఈ రోజుకి కూడా కుమారి 21 పెట్టిన షేర్ విశ్వక్సేన్ ఎందుకునే లేదు. సో రాజ్ తో కంపేర్ చేయడం ఖచ్చితంగా వేస్ట్. బట్ విశ్వక్సేన్ గ్రేట్ యాక్టర్ అని నమ్మే వాళ్ళలో నేను కూడా ఒకడిని. ప్రెస్ అండ్ మీడియాపై సెటర్లు వేసే దానిపైన పెట్టే శ్రద్ధ, స్టోరీ సెలెక్షన్ పై పెడితే టైటిల్లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే పుష్కలంగా ఉన్నాయి. విశ్వక్ తర్వాత నోటెడ్ యాక్టర్స్ గా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి ఇప్పటికే టైటిల్లోకి ఎంటర్ అయ్యారు. చూడాలి మరి విశ్వక్సేన్ ఏ మూవీతో కంబ్యాక్ ఇస్తాడో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది లైలా డే 1 టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.